అమెరికా ఇరాన్ మధ్య 4 నెలల పాటు సాగిన యుద్ధ వాతావరణానికి ఎన్ కార్డ్ పడింది. ఈ మేరకు చారిత్రాత్మక ఒప్పందం కుదిరినట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ నెల 19న శుక్రవారం స్విట్జర్లాండ్లో ఈ ఒప్పందంపై ఇరు దేశాలు అధికారికంగా సంతకాలు చేయనున్నాయి. ఈ వార్త తెలియగానే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. ఇది విదేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడానికి మార్గం సుగమం చేస్తుంది. ఇక పాక్, ఖతర్ దేశాల చొరవతో ఈ శాంతి ఒప్పందం కుదిరింది. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ డీల్పై నీలి నీడలు కమ్ముకున్నాయా అని భావిస్తున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఇంతకీ ఈ శాంతి ఒప్పందంలో కీలక అంశాలేంటి? నిజంగానే చమురు ధరలకు కళ్ళెం పడుతుందా? నెతన్యాహు అసహనం వెనుక రీజన్ ఏంటి? వాచ్ దిస్ హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి సుమారు 100 రోజులుగా భీకరంగా సాగుతున్న అమెరికా ఇరాన్ యుద్దం మొత్తానికి ముగిసింది. 2 దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ డీల్ కి మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ కూడా ఈ విషయాన్ని ముందుగానే ప్రకటించింది. అయితే ఇరాన్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో ఈ శాంతి ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నట్టయింది. అయితే ఈ శాంతి ఒప్పందంతో కీలకమైన హార్మూజ్ జలసంధి మళ్లీ తిరిగి తెరుచుకుంటుందని ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఇన్నాళ్ల పాటు విధించిన దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రపంచంలోని నౌకలన్నీ ఇక నుంచి యథేచ్ఛగా చమురు తరలించొచ్చంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ పోస్టులో తెలిపారు. ఈ డీల్ కి మధ్యవర్తిగా వ్యవహరించిన పాకిస్తాన్ కూడా అధికారికంగా పోస్ట్ చేసింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. అయితే ఈ 2 దేశాలు శాంతి ఒప్పందంపై వచ్చే శుక్రవారం స్విట్జర్లాండ్తో సంతకాలు చేయనున్నాయని పాక్ ప్రకటించింది. ప్రస్తుతానికి 2 దేశాలు అత్యవసరంగా కాల్పుల విరమణకు, సముద్ర మార్గాలను పునరుద్దరించడానికి అంగీకరించాయి. అత్యంత సున్నితమైన ఇరాన్ అణు కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై తదుపరి దశల్లో చర్చలు జరగనున్నాయి. అమెరికా ఇరాన్ ప్రతిపాదిత ఒప్పందంలోని కీలక అంశాలను ఓసారి చూద్దాం. ఇరాన్ చమురు, పెట్రోకెమికల్, దానికి సంబంధించిన ఎగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలను ఇక మీదట ఎత్తివేస్తారు. ఇరాన్ తన విదేశీ ఆర్థిక వనరులను, నిధులను తిరిగి పొందేందుకు వీలు కల్పించనున్నారు. ఇదివరకే స్తంభింపజేసిన ఇరాన్కు చెందిన $24 బిలియన్ నిధులను విడుదల చేయనున్నారు. ఈ మొత్తం నిధుల్లో మొదటి దశ కింద $12 బిలియన్ వెంటనే రిలీజ్ చేస్తారు. యుద్దం వల్ల దెబ్బతిన్న ఇరాన్ పునర్నిర్మాణం కోసం అమెరికా, దాని మిత్ర దేశాలు సుమారు $300 బిలియన్ ఆర్థిక సాయం చేయాలని ప్రతిపాదించారు. ఇరాన్ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ దాని అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోబోమని అమెరికా హామీ ఇవ్వాలని షరతు విధించారు. ఇరాన్ సరిహద్దుల చుట్టూ మోహరించిన అమెరికా సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలి. అత్యంత ముఖ్యమైన, ప్రపంచ దేశాలు అల్లాడిపోయేలా చేస్తోన్న హార్మూజ్ జలసంధిని 30 రోజుల్లోగా సాధారణ రవాణా కోసం ఇరాన్ తిరిగి తెరవనుంది. అణు కార్యక్రమంతో పాటు ఆంక్షలు, ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారానికి 60 రోజుల పాటు అధికారిక చర్చలు కొనసాగుతాయి. అలాగే అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం మేరకు ఎటువంటి అణ్వాయుధాలను అభివృద్ది చేయబోమని ఇరాన్ భరోసా ఇవ్వాలి. ఈ శాంతి ఒప్పందం అమలును పర్యవేక్షించడానికి ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అయితే తుది ఒప్పందానికి మాత్రం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం కోసం ప్రయత్నించేందుకు ఉభయ దేశాలు అంగీకరించాయి. మరోవైపు ప్రపంచ నౌకలారా, మీ ఇంజిన్లు స్టార్ట్ చేయండి, చమురును పారించండి అంటూ ట్రంప్ పిలుపునిచ్చారు. సరే, అది ఇప్పటికిప్పుడు సాధ్యమేనా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. హార్మూజ్ జలసంధి రవాణా వెంటనే ప్రారంభమవుతుందా అంటే కాదనే చెప్తున్నారు పరిశీలకులు. అమెరికా ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ ఇరాన్ ఇంకా కొన్ని షరతులు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా అధికారులు చెప్పిన దాని ప్రకారం ఇరాన్ జలసంధి పరిసరాల్లో సముద్ర మైన్లు ఏర్పాటు చేసినట్టు కూడా వార్తలొస్తున్నాయి. అంటే ఈ హార్మూజ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే ముందుగా ఇరాన్ ఏర్పాటు చేసిన మైన్లు తొలగించాలి. ఆ తర్వాత దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు తిరిగి మరమ్మతులు చేయాలి. చివరిగా నౌకల భద్రతలపై హామీలు రావాలి. ఆ తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో వాణిజ్య నౌకలు పునరుద్దరించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో చమురు కంపెనీలు తమ పూర్తి స్థాయి ఉత్పత్తిని పునరుద్దరించి ప్రపంచ డిమాండ్ను అందుకోవటానికి మరికొన్ని నెలల సమయం పట్టనుంది. అప్పటి వరకు మార్కెట్లో అస్థిరత ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో చమురు ధరలు బాగా తగ్గుతాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఈ ఒప్పందం గురించి తెలియగానే
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 3.95% క్షీణించి బ్యారెల్కు $83.88 పడిపోయింది. భారతదేశం తన చమురు అవసరాల్లో 80% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. కాబట్టి క్రూడాయిల్ ధరలు తగ్గడం అంటే మన దేశానికి వేల కోట్లు ఆదా అవ్వటమేనని చెప్పొచ్చు. ఫలితంగా దేశీయంగా ఇంధన ధరలు తగ్గటమే కాకుండా రవాణా ఖర్చులు తగ్గి నిత్యావసరాల ధరలు కూడా అదుపులోకి వస్తాయని భావిస్తున్నారు. ఇరాన్ అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరిందన్న వార్తలు బయటికి వచ్చిన మరుక్షణం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అదే ఊపులో డొనాల్డ్ ట్రంప్ తో ఫోన్లో మాట్లాడినట్లు ఇజ్రాయెల్ మీడియా ప్రకటించింది. ఈ శాంతి ఒప్పందాన్ని గౌరవించడానికి లెబనాన్ కు సంబంధించిన క్లాజ్ కు మాత్రం కట్టుబడి ఉండే ప్రసక్తే లేదని నెతన్యాహు తేల్చి చెప్పారు. ఫలితంగా ఈ ఒప్పందం పూర్తి స్థాయిలో అమలు కావడంపై సందేహాలు మొదలయ్యాయి. ఈ ఒప్పందానికి నెతన్యాహు మోకాలడ్డుకోవడానికి కారణం లేకపోలేదు. బీరూట్పై ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తాజాగా హెచ్చరించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో కుదిరిన శాంతి ఒప్పందంలో లెబనాన్కు అనుకూలమైన నిబంధనలు ఉండటమే ఇజ్రాయెల్ అసంతృప్తికి కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంలో ప్రధానంగా యుద్దం పూర్తిగా ముగిసిపోలేదని భావిస్తున్నారు. యుద్ద విరమణను ప్రస్తుతానికి 60 రోజులు పొడిగించినట్లుగా భావించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.